హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. ముందుగా మనము ఈనాడు దినపత్రికలు చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికలలో వచ్చిన వార్తలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బొగ్గు గనుల వేలం యొక్క దీంట్లో ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వీరి ముగ్గురి మధ్య జరిగిన ఈ బొగ్గు గనుల వేలం యొక్క తీవ్ర ఆరోపణలకు దారితీసిన అంశాన్ని మనం ఈరోజు ఒకసారి క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ముందుగా ఈ బొగ్గు గనుల వేలం అనేది దేనికి సంబంధించింది? ఈసారి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈసారి ప్రమాణ స్వీకారం చేసి తన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న ఈ రోజు బొగ్గు గనులు ఈ యొక్క సింగరేణి బొగ్గు గనులను అంటే దేశవ్యాప్తంగా 60 యూనిట్లు 60 ప్లేస్లలో ఈ యొక్క బొగ్గు గనులను వేలం వేయనున్నారు. ఈ వేలం వేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు వద్దంటున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు చేయాలంటున్నాయి. బొగ్గు సింగరేణికి వచ్చే లాభం ఎంత అన్న అంశాలపైన ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నీ ప్రధాన వార్తను మనకు చూపిస్తున్నాయి. యాక్చువల్ జరిగింది ఏంటి? యాక్చువల్ ఒకసారి మనం దీని లోపలికి మనం వెళ్ళినట్లయితే నిరుడు బొగ్గు గనుల వేలాన్ని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు తనకు కావలసిన వాళ్ళకి ఈ బొగ్గు గనులు లీజుకి ఇవ్వడం జరిగిందన్న తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము అట్లా చేసింది కాబట్టి ఈసారి బొగ్గు గనులను ఖచ్చితంగా లీజుకి ఇవ్వాల్సిందే. ఇది కేంద్ర వ్యవహారాల మధ్య ఉంటుంది. ఢిల్లీ కేంద్రానికి రాష్ట్రానికి 49:51 అంటే 49% ప్లస్ 51% రేషియోలు ఈ యొక్క బొగ్గు గనుల వ్యవహారం దాంట్లో వచ్చే నిధులు విడుదల అన్న అంశాలపైన ఉంటుందన్న దీంతో ఇప్పుడు ఈ రోజు బొగ్గు గనుల వ్యవహారం ఒక తీవ్ర పరిణామానికి దారితీసింది. అయితే ఈ బొగ్గు గనుల వ్యవహారంలో ఇంకొకటి ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటన, మీరు ప్రైవేటీకరణం చేయొద్దు, దయచేసి బొగ్గు గనులను ప్రైవేటీకరణం చేయొద్దు, చేసి ఎంతో మంది నిరుద్యోగులకు నష్టపరచొద్దు, ఎంతో మంది దానిపైన ఆధారపడిన వాళ్ళకు నష్టపరచొద్దు అని చెప్పి బదుకు బీఆర్ఎస్ చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడి ఈ యొక్క సింగరేణి బొగ్గు గనులను భ్రష్టు వస్తుస్తున్నాయన్న వాదనలు చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము వారికి ఇవ్వము, వాళ్ళు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇవ్వము, ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే బొగ్గు గనుల విషయంలో ఖచ్చితంగా మేమే సింగరేణి తరఫునే మేము కూడా టెండర్ ప్రక్రియ మేము కూడా స్టార్ట్ చేస్తాం, దాని ద్వారానే మేము కూడా అదే లీజు బొగ్గు సింగరేణి వాళ్ళకే వచ్చేటట్లు మేము ప్రయత్నిస్తున్నామన్న ఈ యొక్క వాదనలో ప్రతి ఒక్క దినపత్రికలు చూసుకోవచ్చు. ఇక చూసుకోండి, వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలా, ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర అని ఈనాడు పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఇదే మనకు కోల్వార్ సెంటర్ స్టేట్ మధ్య సింగరేణి బ్లాకుల వేలం ఇష్యూ. 3 ఏళ్ల క్రితం 4 బ్లాకులు వేలానికి నిర్ణయం. అప్పట్లోనే ప్రధాని రాష్ట్ర నేతల లేఖలన్న వార్తను మనము ఇక చూడండి. సింగరేణి విధ్వంసానికి బీజేపీ బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ఏ కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తే, కొత్తవి ఏమో కానీ ఉన్నవి అమ్మేస్తున్నారన్న వార్తను మనం సింగరేణి ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్న వార్తను మనము ఈరోజు దిశ దినపత్రికలు చూసుకోవచ్చు. ఇదే అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఆనాడు నై నేడు సై సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లోనే నాలుక మడతేసిన రేవంత్, నెల లోపలనే తన నాలుకను మడతేసిన రేవంత్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు. గనుల వేలానికి హాజరవ్వాలనే నిర్ణయం కాంగ్రెస్ బీజేపీలు కలిసి సింగరేణికి వేలం పాటు వేసి దగా చేస్తున్నాయన్న వార్తను మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు. ఇక ఇదే వార్తను మనం చూసుకున్నట్లయితే 60 బొగ్గు బ్లాకులకు వెలుగు దినపత్రికలో సింగరేణిపై కుట్ర, గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలు కేసీఆర్ ఆ రోజు బలిపెట్టింది. నాడు వేలంలో సంస్థలను ఎందుకు పాల్గొనివ్వలేదు? అరవిందో కోయగూడెంకు బ్లాక్ ప్రతిమకు సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు. 10 ఏళ్లలో సింగరేణి నాశనం చేసింది, కుట్రలు నిరూపించేందుకు రెడీ. కిషన్ రెడ్డి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వాలన్న వార్తను మనం ఈ యొక్క వెలుగు దినపత్రిక. పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు, అక్రమ మైనింగ్ 300 కోట్ల అర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరి నివాసంలో తనిఖీలు చేసిన వార్తను మనము అన్ని దినపత్రికల్లో చూసుకోవచ్చు. నిన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి ఇంట్లో 300 కోట్లకు పైగా
అక్రమ మైనింగ్ జరిగిన వ్యవహారంలో నిన్న ఈడీ సోదాలు చేసిందన్న, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు చేసిందన్న వార్తను మనము అన్ని దినపత్రికల్లో కూడా ఈరోజు మనం వచ్చిందనమాట. ఇక నీట్ పేపర్ లీక్ నిజమే, పరీక్షకు ముందు రోజు రాత్రి బయటకు విచారణలో అంగీకరించిన విద్యార్థులు. ఇక ఈ నీట్ పేపర్ గురించి చూసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ గ్రూప్ 1 ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయ్యి ఎంత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఎంతటి దుర్మార్గానికి దారితీసిందో, ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ చేసి మెడిసిన్ లో వాళ్ళ యొక్క ఉన్నత విద్యకు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఈరోజు తీరని లోటు ఈ నీట్ పేపర్ అని. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా బీజేపీ ప్రభుత్వమే. ఈ నీట్ పేపర్ పైన సమగ్ర దర్యాప్తు చేపించి విద్యార్థులకు సత్వరం ఉపశమనం కలిగించాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్న ఈ తరుణంలో విద్యార్థులు మాకు ముందు రోజే పేపర్ వచ్చింది, మేము అన్ని మేము అన్ని నేర్చుకొని మేము రాసినాం అన్న వార్తను మనకు ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక నిన్న ఒక మలేషియాకు వెళ్ళవలసిన శంషాబాద్ నుంచి బయలుదేరుతున్న ఒక విమానము ఈ టేకాఫ్ అయిన తర్వాత కుడి దిక్కు ఉన్న సాంకేతిక లోపంతో దాదాపు ఇక్కడ కింద ఏటీ సభ్యులు కూడా వాళ్ళు కిందికి మళ్ళీ ల్యాండింగ్ కు నిరాకరించడంతో 3 గంటల పైనే ప్రజల ఆహాకారాల మధ్య దాదాపు 130 మంది ప్రయాణికులు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. 3 గంటల పాటు, రాత్రి ఇది 12:30కు బయలుదేరింది, 3:30 గంటల పాటు అది ఆకాశంలోనే చెక్కలు కొడుతూ ఎట్టకేలకు శంషాబాద్ లో ఏటీ సెంటర్ ద్వారా అది మళ్ళా ల్యాండ్ అయిన వార్తను మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు, జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. నిన్న అమరావతి రాజధాని చేసిన శంకుస్థాపన దగ్గర, ఆ యొక్క స్థూపం దగ్గర, మంచి దగ్గర తను తన నుటితో తన యొక్క తలతో ప్రణామం చేస్తున్న ఈ యొక్క పిక్చర్ మనం చూసుకోవచ్చు అనమాట. ఎంత కష్టమైనా సరే ఇక అమరావతిని, పోలవరాన్ని, ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అన్న వాదన ఎవ్వరు ఆపలేరు అన్న వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక మనం దిశ దినపత్రికలు చూసుకోవచ్చు అయితే కేజ్రీవాల్ కు బెయిల్ 1,00,000 పూచికతిపై మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొన్న అతనికి ఎలక్షన్ల నేపథ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతనికి షరతులతో కూడిన బెయిల్, అంటే ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ చేయడానికి కొన్ని రోజులు, దాదాపు ఒక 20-21 రోజుల మాత్రం వ్యవధినిచ్చి బెయిల్ మంజూరు చేసి తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక 4వ తారీఖు తర్వాత 5వ తారీఖు రోజు తను తిరిగి లొంగిపోవాలన్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా షరతులతో కూడిన కేజ్రీవాల్ కు 1,00,000 రూపాయల పూచికతిపై బెయిల్ మంజూరు చేసిందన్న వార్తను ప్రధాన దినపత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ప్రభాకర్ రావుతో జాబ్ క్యాలెండర్, లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు. ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కంటే ముందే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జాబ్ క్యాలెండర్ లో మళ్ళీ దాన్ని రీఫైన్ చేసి ఎలాంటి లీగల్ ఇష్యూలు రాకుండా చేయడం అనేది ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే లీగల్ ఇష్యూలు వస్తాయన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అప్పుడు రిలీజ్ చేసేటప్పుడు లేని లీగల్ ఇష్యూలు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాల్సిన అవసరానికి ఎందుకు లీగల్ ఇష్యూలు అన్న వాదోపాలు ప్రతి ఒక్కరి దగ్గర వినిపిస్తున్న వేళ త్వరలో జాబ్ క్యాలెండర్ పై లీగల్ ఇష్యూ లేకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన విషయంగా మనం చూసుకోవాలి. ఇక మరో 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఇక వాళ్ళు కూడా సన్నాహితం అవుతున్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక ఇక అతి త్వరలోనే ఈ లిస్టులో ఉన్నది ఎవరో రాష్ట్ర క్యాబినెట్ పైన కూడా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు పోకంటే ముందే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేయాలన్న అంశాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి లోతుగా చేసి ఈ యొక్క క్యాబినెట్ విస్తరణకు పూనుకుంటుంది అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇగో ముఖ్యమంత్రితో భేటీ కానున్న టీపీసీసీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ప్రకటించాలని ఒత్తిడి. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై మళ్ళీ డిస్కషన్. నిజ నిర్ధారణ కమిటీ విజిట్ పై ఎంతో మంది ఆశావాహులు టెన్షన్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక ఇది ఎంత ఘోరమైన వార్త చూడండి. అసలు ఈ వార్తను చదువుతుంటే కూడా కొల్లాపూర్ జిల్లా నాగర్ కర్నూలులో వివస్త్రను చేసి మర్మాంగాల్లో కారం పోసి చెంచు మహిళను చిత్రహింసలు చేసి 10 రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో
అమానుష ఘటన. దీనిపైన నిజంగా జూపల్లి కృష్ణారావు గారు స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి చేష్టలు ఇది సమాజానికి ఏం చేస్తున్నట్టు, ఈ సమాజానికి ఏం నేర్పించాలనుకున్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక అనాగరికతతో ఉన్న వాళ్ళు అనేది లేకుండా దాదాపుగా నాగరికతతోనే ప్రతి ఒక్కరు ఉన్న ఈ యొక్క తరుణంలో, ఈ యొక్క జనరేషన్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కాసింత బాధాకరమైన విషయంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే తుబ్బదండి ఎమ్మెల్యే సత్యం భార్య సూసైడ్, దంపతుల మధ్య విభేదాలు కారణం. తుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఈ రోజు వచ్చిన వార్తా విశ్లేషణ. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.